హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి నేను మన ఛానల్లో మౌన హృదయం అనే స్టోరీని అప్లోడ్ చేయబోతున్నాను. దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసి చెప్పబోతున్నాను. దయచేసి స్టోరీని పూర్తి దాకా వినండి. ఏంటి ఈ అమ్మాయి మాస్క్ పెట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? తప్పకుండా స్టోరీని చివరిలో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా స్టోరీలోకి వెళ్దాం, వచ్చేయండి. ఆ రోజు వాతావరణం బయట మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేలా ఉంది. నల్లటి కారు మేఘాలు ఆకాశాన్ని కప్పేసి ఎప్పుడు భూమి మీదకి వచ్చేద్దామా అన్నట్టు ఉంది. వర్షం పడే సూచనగా మట్టి గుబాలింపునిస్తుంది. వీచే గాలి శరీరాన్ని తాకి మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడే మొదలైన చిన్న జడివాన కాస్త పెద్దదిగా మారి మాధవిని కొంచెం కొంచెంగా తడిపేస్తున్నాయి. మాధవి ఆ వానకి ఎలాంటి స్పందన లేనిదానిలా ఆకాశం వైపు అలానే చూస్తూ ఉంది. బహుశా ఎందువల్లో తన మొహం అంతా ఏడ్చినట్టు ఉంది. వాన వల్లేమో తన కన్నీళ్లు బయటకి కనిపించడం లేదు. తన కన్నీళ్లను ఎవ్వరికీ చూపలేకనేమో ఇలా వర్షంలో తనివి తీరా ఏడుస్తోంది. తన మనసులో బాధ కొంచెం తగ్గిందేమో. ఆ వరుణుడు కూడా శాంతించినట్టున్నాడు. అప్పుడే ఆకాశంలో ఇంద్రధనస్సు నేనున్నానంటూ తొంగి చూస్తోంది. ఆ ఇంద్రధనస్సును చూసిన మాధవి మాత్రం ఎలాంటి సంతోషం లేకుండా ఆ ఇంద్రధనస్సులో రంగుల్లాగా నా జీవితంలోకి రంగులు ఎప్పుడు వస్తాయో అనుకుంటూ తన చివరి కన్నీటి బొట్టును నేలరాలుస్తుంది. తన మనసులో బాధ తీరిందేమో. లోపలికి వచ్చి కబోర్డ్లో ఉండాల్సిన బట్టలు అన్నీ చిందరవందరగా కింద పడేసి ఉన్నాయి. వాటిని చూస్తూ నీట్గా సర్దడానికి కిందకి వంగింది. తన మెడలో ఉండాల్సిన తాళి బయటకు వచ్చి, నీకు ఈ పనులు తప్ప చేయడానికి ఏ పనులు లేవు అన్నట్టు, ఇది నీకు ఒట్టి అలంకారం మాత్రమే. తాళి కట్టినవాడు నీ కళ్ళ దగ్గరే ఉన్నా తను ఎవరో నువ్వు ఎవరో అన్నట్టు వెక్కిరిస్తుందేమో అన్నట్టుగా ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే విధి ఎంత విచిత్రమైందో, మనకి ఏది ఇవ్వాలో అది ఇవ్వదు. మనం అనుకోనిది తెచ్చి మనకు దగ్గర చేస్తుంది. నీ కర్మ ఇంతే, ఇలానే నీ బ్రతుకు అని ఆ తాళి కూడా తనను ఎగతాళి చేస్తున్నట్టు అనిపిస్తుంది. గుండెలపై ఉన్న తాళిని భారంగా చేతుల్లోకి తీసుకుంటూ 2 రోజుల వెనక్కి వెళ్ళిపోతుంది మాధవి. ఒరేయ్ వెంకట్రావు, పిల్ల పెళ్ళి ఘనంగా చేస్తున్నావురా. చెయ్యాలిగా బాబాయ్, లేక లేక పుట్టిన నా బంగారు తల్లి, అది పుట్టాలి అని ఎన్నో పూజలు వ్రతాలు చేశాము. అది పుట్టాక ఇంటికి మహాలక్ష్మి వచ్చింది బాబాయ్. 1 ఎకరం భూమి కాస్త 100 ఎకరాలైంది. అందుకే నా బిడ్డను ఇచ్చే ఇల్లు, ఇంట్లోని వారంతా నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకోవాలని చూసి చూసి తీసుకొచ్చిన సంబంధం ఇది. కుర్రాడు కత్తిలా ఉంటాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చేతి నిండా సంపాదిస్తున్నాడు. బిడ్డని మహారాణిలా చూసుకుంటాడు. నాకున్న 100 ఎకరాల భూమిని కట్నంగా రాసిస్తున్నాను అని ఎంతో సంతోషంగా పొంగిపోతూ చెప్తూ ఉంటాడు ఆ తండ్రి. అప్పుడు అక్కడున్న ఆయన, అదేంట్రా మొత్తం బిడ్డకి ఇచ్చేస్తే మరి నీకు నీ పెళ్ళానికి ఏముంటుందిరా అని అడుగుతాడు. అయ్యో బాబాయ్, ఇంకా నాకెందుకు ఆస్తులు, తలదాచుకోవడానికి ఒక ఇల్లుంది, ఇక తిండి దీపాలంటావా? ఆడపిల్ల పుట్టింది కదా అని కొంత డబ్బు బ్యాంకులో పొదుపు చేశాము. అది ఇప్పుడు చాలా అయింది. ఇప్పుడు ఆ వడ్డీతో కూర్చొని తింటాము. మా ఇద్దరి కడుపు నిండకపోయిద్దా అని అంటాడు. భలే చెప్పావురా వెంకట్రావు, నీలాంటి తండ్రికి పుట్టినందుకు మాధవి చాలా అదృష్టం చేసుకుని ఉండాలి అని అంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళ మాటలకి బ్రేక్ ఇస్తూ పంతులు గారు, పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయించాలి, తీసుకురండి అని పిలుస్తారు. పింక్ కలర్ శారీ కట్టుకొని, బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకొని, ఒంటి మీద నగలు, చేతికి గాజులు వేసుకొని వస్తున్న మాధవిని చూసి వెంకట్రావు కళ్ళు చెమ్మగిల్లాయి.
తన తండ్రి ఆనందాన్ని చూసిన మాధవి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. గౌరీ పూజ అనంతరం అమ్మాయిని లోపలికి పంపించి అబ్బాయికి చేయాల్సిన సాంప్రదాయాల కోసం పెళ్ళికొడుకును పిలుస్తారు. పెళ్ళికొడుకు తరపున వాళ్ళు వెళ్ళి తలుపు కొట్టినా తను తలుపు తీయడు. బహుశా వాష్రూంలో ఉన్నాడేమో అనుకొని అలానే ఉంటారు. కొంతసేపటికి మళ్ళీ పిలవడం మొదలు పెడతారు. ఎంతసేపటికి అబ్బాయి తలుపు తీయకపోతే అప్పటికి అందరిలో కంగారు, భయం పెరిగిపోతున్నాయి. కొంతమంది కలిసి డోర్ని బలంగా బద్దలు కొడతారు. దాంతో ఒక్కసారిగా డోర్ తెరుచుకుంటుంది. గదిలో ఎక్కడ పెళ్ళికొడుకు కనపడడు. మొత్తం వెతుకుతారు. ఎక్కడ తన ఆనవాళ్ళు కనిపించక అందరూ ఆందోళనలో ఉంటారు. పెళ్లి కూతురు అక్క మొత్తం వెతకగా తనకి టీపాయ్ పైన ఒక పేపర్ కనిపిస్తుంది. అందులో ఏముందో చూద్దామని వెళ్ళిన తను అది తీసుకొని చదివి ఒక్కసారిగా షాక్లో పేపరు కింద పడేస్తుంది. అక్కడ ఉన్న మాధవి పెద్దనాన్న కూడా దానిని తీసుకొని చదవడం మొదలు పెడతాడు. అందులో ఇలా రాసి ఉంది: నాన్నగారు, నాకు మాధవితో ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తనే నా ప్రాణం అనుకున్నాను. మీకు కూడా చెప్పాను. కానీ మీరే ప్రేమ పెళ్లి చేసుకుంటే మేము చచ్చినట్టే అని నన్ను కట్టిపడేశారు. కానీ నా మనసుకి నేను సర్ది చెప్పలేకపోతున్నాను. నా ప్రేమకు నేను ద్రోహం చేయలేకపోతున్నాను. తను మాధవి అంత అందంగా లేకపోవచ్చు, అంత ధనవంతురాలు కాకపోవచ్చు. తనే నా జీవితం అనుకొని వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను కన్నారు అని, చదివించారు అని, మీరు చెప్పిన పెళ్లి చేసుకొని జీవితాంతం నేను చస్తూ బ్రతకలేను. అలా కాదు అని మాధురిని నా భార్యగా ఒప్పుకోను లేను. అందరూ నన్ను క్షమించండి. ఇకపోతే మాధవి, పెళ్లి చేసుకొని నిన్ను సంతోషంగా చూసుకోలేను. నా ప్రేమని నేను మర్చిపోలేను. అందుకే వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించు. నీకు నాకంటే మంచి భర్త రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇక సెలవు అని రాసి ఉంది. ఆ లెటర్ చదివిన వాళ్ళందరూ కోపంతో, బాబాయ్, వీళ్ళు మనల్ని మోసం చేశారు. వాడు ముందే ఎవరినో ప్రేమించాడని తెలిసినా పెళ్లి పీటల దాకా తీసుకువచ్చి వాడు ఇప్పుడు లేచిపోయి మన మాధవి జీవితాన్ని నాశనం చేశాడు. వీళ్ళని వదిలిపెట్టకూడదు అంటూ అందరూ ఒక్కసారిగా వాళ్ళని చుట్టుముడతారు. ఇంతలో వెంకట్రావు గుండెపోటుతో కింద పడి విలవిల్లాడుతూ కనిపించేసరికి అక్కడి వారంతా తన దగ్గరకు వచ్చి తనని చూసి ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో పడిపోతారు. వెంకట్రావు గారు పడిపోగానే అందరూ హడావుడిగా తన చుట్టూ చేరి అయ్యో పాపం అని బాధపడే వాళ్ళే కానీ ఒక్కరు కూడా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే ఆలోచన ఎవ్వరికీ తట్టలేదు. ఇంతలో అక్కడికి మాధురి ఇంకా తన తల్లి వస్తారు. తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూసిన మాధవి గుండె పగిలినంత పనైంది. ఇక తల్లి అయితే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో ఎవరో ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటారు. తనని ఎత్తుకొని బయటకి తీసుకొస్తూ ఉండగా అప్పుడే ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి వచ్చిన ఒక అతను తన పరిస్థితిని చూసి వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు. ఆ గదిలో పడుకోపెట్టిన అతను చిన్నగా కళ్ళు తెరిచి తన పక్కన ఉన్న ధనుంజయ్ని చూసి తనని చుట్టేసుకొని తన బాధని అంతటినీ తనతో పంచుకుంటాడు. అంతే, ఒక్కసారిగా పక్కనున్న తన కొడుకును తీసుకొని వెళ్ళి గదిలో ఏం చెప్పారో ఏమో తెలీదు. కొంచెం సేపటి తర్వాత బయటకి వచ్చి, వెంకట్రావు, నీకు అభ్యంతరం లేకపోతే నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతారు. జాలిపడి ఈ మాట అంటున్నావు కదా అని అడిగారు నాన్నగారు తన స్నేహితుడిని. లేదురా, మన చిన్ననాటి స్నేహాన్ని బంధుత్వం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ నువ్వు ఫోన్ చేసి పెళ్ళి కుదిరింది అని చెప్పిన మరుక్షణం నాకు అంత అదృష్టం లేదు అనుకున్నానురా. కానీ ఆ అదృష్టం ఈ తరుణంలో వస్తుంది అని అనుకోలేదు. మా ఇంటికి మహాలక్ష్మి
మాధవి కావాలి అనే నా కోరిక ఈ విధంగా తీరుతుంటే చాలా సంతోషంగా ఉందిరా అని అనగానే నాన్నగారు నా వైపు చూశారు. నేను మీ ఇష్టం అని కళ్ళతోనే చెప్పాను. అంతే. నాకు అరుణ్ గారికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లి జరుగుతున్న ప్రతి సెకండ్ తను నా నుంచి దూరంగానే ఉంటున్నారు. బహుశా అనుకోకుండా జరిగిన పెళ్లి కదా, టైం తీసుకొని కుదుట పడతారు అని అనుకునేదాన్ని. పెళ్ళవ్వగానే నన్ను అత్తగారింటికి తీసుకొచ్చారు. తెల్లారే సత్యనారాయణ వ్రతం చేపించారు మా చేత. అప్పుడు కూడా ఆయన నన్ను తాకితేనే ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అయ్యేవారు. అటు నిద్రలు ఇటు నిద్రలు అన్నీ అయ్యాయి. మా శాంతి ముహూర్తం పెట్టారు. మా గదిని చాలా అందంగా అలంకరించారు. నన్ను కూడా రెడీ చేశారు. అమ్మ చెప్పాల్సిన ముచ్చట్లన్నీ చెప్పిన తర్వాత నన్ను తన గది దగ్గరికి తీసుకువెళ్ళారు. తలుపు తీసి నన్ను లోపలికి వదిలిపెట్టి వాళ్ళు తలుపు వేసుకొని వెళ్ళిపోయారు. నాలో టెన్షన్ మొదలైంది. గదిలోకి పాల గ్లాస్తో వెళ్ళిన నాకు అక్కడ అరుణ్ గారిని చూసి దుఃఖం పొంగుకొచ్చింది. తను అసలు ఏమీ జరగనట్టు అటు తిరిగి పడుకున్నారు. ఏమైందో ఏమిటో ఏమీ అర్థం కాలేదు. భయంగా ఆయన దగ్గరికి అడుగులు వేస్తూ వెళ్ళి అరుణ్ గారు అని పిలిచాను. వెంటనే ఆయన లేచి కోపంగా ఏంటి నినాసా అని నా మీద కోప్పట్టారు. అది పాలు అని నేను చెప్తూ ఉండగా ఏమక్కర్లేదు పక్కన పెట్టు అని అన్నారు. సరే అని పాల గ్లాస్ పక్కన పెట్టి వెళ్ళి బెడ్ మీద పడుకోబోయాను. ఒక్కసారిగా బెడ్షీట్ని మొత్తం కోపంతో నా మీద వేసేశారు. వెళ్ళి ఆ కింద పడుకో అని అన్నారు. అసలేం జరుగుతుందో అర్థం కావటం లేదు నాకు. నీ పెళ్ళికి మా నాన్నగారిని వదిలిపెడదామని వచ్చాను, కానీ నిన్నే పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు. కానీ ఆ రోజు మా నాన్న గదిలోకి తీసుకువెళ్ళి ఆ అమ్మాయి చాలా మంచి పిల్లరా, తనని పెళ్లి చేసుకుంటే మన ఇల్లు ఇలాగే నీ లైఫ్ సంతోషంగా ఉంటుంది అని ప్రాధేయపడ్డాడు. నాకు ఇష్టం లేదు నాన్న, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అని ఎంతో బ్రతిమిలాడాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని నా జీవితం నాశనం చేసుకోమంటావా అని ఎంతో చెప్పి చూశాను. కానీ మా నాన్న నా మాట వినకుండా నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను మీ అమ్మ చచ్చినంత ఒట్టు అని కట్టి పడేశారు నన్ను అని చెప్పారు. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా. నిన్ను టచ్ చేస్తుంటే నాకు ఒంటి నిండా కాళ్ళు జరలు పాకినట్టుంది. పోయి నాకు దూరంగా ఉండు అని అన్నాడు. అంతే. ఒక్కసారిగా నన్ను ఎవరో గొంతు నులిమినట్టు ఊపిరాడలేదు. ఆయన విసిరేసిన దుప్పటిని తీసుకొని కింద పడుకొని ఆయనకి వినిపించకుండా నాలో నేను వెక్కి ఏడ్చాను. ఉదయం లేవగానే కబోర్డ్లో నా బట్టలు అన్నీ సర్దుకున్నాను. అరుణ్ గారు స్నానం చేసి వచ్చి కబోర్డ్లో బట్టలు తీసుకుంటూ పక్కనే ఉన్న నా బట్టల్ని చూసి పట్టరాని కోపంతో నా బట్టలన్నీ విసిరి పడేశారు. పక్కనే ఉన్న మా పెళ్లి ఫోటో ఫ్రేమ్ని కూడా విసురుగా కిందకి పడేశారు. నిన్నే నా భార్యగా ఒప్పుకోలేదు, అలాంటిది నిన్ను ఈ గదిలో భరించడమే ఎక్కువ. అలాంటిది నా పక్కన ప్లేస్ కోసం చాలానే ఆశపడుతున్నావుగా, అది ఎప్పటికీ జరగదు. ఇంకొకసారి నా బట్టల పక్కన నీ బట్టలు చూశానో వాటిని కాల్చి బూడిద చేస్తా. నాకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. నీ మొహం కూడా నాకు చూపించకు, పో ఇక్కడి నుంచి అని గట్టిగా కసిరారు. ఏడ్చుకుంటూ కింద లాన్లోకి వెళ్ళిపోయాను. నా బాధ అంతా తీరేదాకా వెక్కి ఏడ్చి ఫేస్ వాష్ చేసుకొని నా గదిలోకి వెళ్ళిపోయా. ప్రశాంతమైన వాతావరణం చూసి మళ్ళీ బాల్కనీలోకి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా నా బాధ అంతా మళ్ళీ పొంగుకొచ్చింది. ఇదేనండి ఈరోజు స్టోరీ. పార్ట్ 2 చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీని ఒక చిన్న లైక్ చేయండి. మీరు కొట్టే ఒక్క చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, మరొక స్టోరీ రాయడానికి ఎంతో ప్రేరణ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు అరుణ్ పద్ధతి ఎలా అనిపించింది
అనేది తప్పకుండా కామెంట్లో రాయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, నా ఛానల్ మానిటైజేషన్కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఎందుకంటే నేను కాపీ చేసి రాశాను, నా వాయిస్ ఏఐ వాయిస్లా ఉంది అనిపించి నన్ను ఆఫ్ చేశారు. మీ ప్రతి కామెంట్ నాకు ముఖ్యమైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.